ఇది చాలా సిల్లీగా ఉంది అభి. మా పుట్టోడు కట్టాడు. కట్టు కదా అభి, గొడవ చాలా సిల్లీగా ఉంది. వాళ్ళెవరూ నన్ను కామెంట్ చేశారని వాళ్ళను కొట్టడం ఏంటభి? అసలు రోడ్లో ఏ ఆడపిల్ల కామెంట్స్ వినకుండా ఇంటికెళ్తుంది చెప్పు? అంటే వాళ్ళు చేసింది నీకు తప్పనిపించలేదా? ఖచ్చితంగా తప్పే, కానీ వాళ్ళు తప్పు చేశారని నువ్వు దెబ్బలాటం, నీకు దెబ్బలు తగలటం వినడానికి బాలేదభి. నా ఫ్రెండ్స్ ఇలా రౌడీల్లా బిహేవ్ చేయటం నాకు ఇష్టం ఉండదు. అసలు ఈ గొడవలంటే నాకు పడవు. నాకు నచ్చిన విషయాలకు ఎంత దగ్గర అవుతాను, నచ్చని విషయాలకు అంత దూరంగా ఉంటాను. దయచేసి నాకు నచ్చేలా ఉండటానికి ప్రయత్నించు. నాకు క్లాస్కి టైం అయింది, వస్తాను. బాయ్. అమ్మా గాయత్రి. నా పేరు గంగోత్రి సార్. గంగోత్రి నా బొందో గాని క్లాస్ రూమ్ లో ఈ కూలింగ్ క్లాసులు ఏమిటమ్మా? నేను చదువుకుంటున్నానో పడుకుంటున్నానో తెలియకుండా ఉండాలని. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను బయటికి వెళ్తాను సార్. ఎందుకు? బాయ్ ఫ్రెండ్ కలవటానికా? లేదు, బెస్ట్ ఫ్రెండ్ ని కలవాలి. ఓకే వెళ్ళు. ఫీల్ అయ్యావా? ఐఎమ్ సారీ. నేను ఎవరి గురించి ఎప్పుడు పట్టించుకోను. నాకు కావాల్సిన వాళ్ళు నా వాళ్ళు అనుకుంటే తప్ప. చూడు, నేను ఇలా క్లాస్ వదిలిపెట్టి రావటం ఇదే ఫస్ట్ టైం తెలుసా? ప్లీజ్ అభి మాట్లాడు, ప్లీజ్ అభి, ప్లీజ్ అభి, ప్లీజ్ మాట్లాడు, ప్లీజ్. ఓకే. ఏం కావాలి సార్? గోంగూర నగలు కావాలయా? మీకా? కాదు, స్టెల్లాకి. వెళదామా బ్రహ్మం? చూసావా స్టెల్లా, నీ సెక్సీ ఫిగర్ చూసి వాడు ఎలా మూర్చిపోయాడు? ఏం చేయమంటావు బ్రహ్మం? బై బర్త్ వచ్చిన గ్లామర్ ఇది, గాడ్స్ గిఫ్ట్ అంతే. రే లే లే, పద పద. నువ్వు రా స్టెల్లా. అరే నువ్వు వెళ్ళిపోరా. 3 ముత్యాల హారాలు, 2 వడ్డానాలు కంపల్సరీ. నెక్లెస్ ఎన్ని వేసుకుందాం? ఒక హాఫ్ డజన్ వేసుకుందాం. గాజులు 1 డజన్ వేసుకుందాం. స్టెల్లా, వేసుకుందాం వేసుకుందాం అనే దరిద్రమైన భాష మానేస్తే బెటర్. వాడు ఇంకో రకంగా అర్థం చేసుకుంటాడేమో. కావాలని అడగొచ్చు. రింగులా? వెరైటీ కోటి, కాలిపట్టాలు, కాసినుండని, జడపాపిడి బిళ్ళలు, 100 ఉండని, వంకీలు, గంపెడు, ఆల్ వెరైటీస్ కావాలి నాకు. అన్నట్టు కోహినూర్ వజ్రం. కోహినూర్ వజ్రం ఉన్నదొక్కటే, అది బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లారు. ఇప్పుడు ఇవన్నీ అవసరం అంటావా స్టెల్లా? బ్రహ్మం, నీ గర్ల్ ఫ్రెండ్ గా ఆ మాత్రం వేసుకునే అర్హత నాకు లేదంటావా? లేకపోవడం ఏంటి బాబు? అన్ని ప్యాక్ చేయండి అమ్మా. అవును, నీ ఏజ్ ఎంత? ఏజా? నేను చెప్పలేను బాబు, నాకు సిగ్గు. సిగ్గెందుకు? మరి అంత ఎక్కువ ఏజా? ఏయ్, నేను చాలా చిన్న పిల్లని. శిల్పా సెట్ ఏజీ నా ఏజీ ఒకటే తెలుసా? ఫేస్ కూడా సేమ్ టు సేమ్. శిల్పా, నువ్వు బిల్లు కట్రా. సేమ్ టు సేమా, షేవ్ టు షేవా? మోడర్న్ గర్ల్స్ తో ఫ్రెండ్షిప్ అంటే ఇలాగే ఉంటుందేమో. రే అభి, అంజలి నీతో ఒంటరిగా మాట్లాడింది కదరా, ఏం మాట్లాడింది? నా అనుకుంటే తప్ప నేను క్లాస్ తీసుకోనందరా. అంటే అర్థం ఏమైంటుందిరా? ఇక్కడ అర్థాన్ని పెడార్థంగా తీసుకుంటే ఒక అర్థం, అర్థం లేకుండా తీసుకుంటే ఇంకో అర్థం. పిండా కూడా ఏం కాదు. నోర్మి, ఏదో సలహాలు నువ్వు తిండి తప్ప ఇంకోకేం తెలియదు కదా. ఉండా, మనం నా అని ఎప్పుడు అనుకుంటాం? మనదైనప్పుడు. సో అంజలి నీతో నా మనిషి అనుకుంటే, నా మనిషి అనుకుంటే నా అన్ని సార్లు అనలేదురా. సరేరా, మొత్తానికి అంజలి నిన్ను తన మనిషి అనుకుంటుంది. ఇంకా ఈ విషయాన్ని ఉడకబెట్టి నానబెట్టి తాలింపేసి మసాలేసే కన్నా సైలెంట్ గా ఉండడమే బెటర్. చంపేస్తా నిన్ను. డైరెక్ట్ గా వెళ్ళి చెప్పేయడం బెటర్. అరే, వాడికే వస్తాయి ఐడియాలు. వాడి బ్రెయిన్ పట్ట పేగులలో ఉంది. నేను ఇస్తా సూపర్ డూపర్ ఐడియా. ఆ థియేటర్ ఐడియా వచ్చింది నువ్వేగా, అట్టర్ ఫ్లాప్ అయింది. రాయ్, ఫ్లాష్ బ్యాక్ వద్దు, పవర్ఫుల్ ఐడియా వచ్చింది. చెప్తా పదండి. ఏంట్రా అది? చెప్తా పదరా. ఈ తొక్కలో ఐడియాకి ఇంత టెన్షనా? అరే, తొక్కలో ఐడియా కాదురా, అస్త్రం, బ్రహ్మాస్త్రం. సూపర్ ఐడియా. ఏంట్రా అది? నువ్వు అర్జెంట్ గా ప్రేమలేఖ రాయి.
ప్రేమలేఖ? ఎస్, ప్రేమలేఖ. ప్రేమ కోసం ప్రేమికులు పెట్టుకునే దరఖాస్తు. నీ హృదయంలో ఉన్న ఆలోచనలు పేపర్ మీద పెట్టి అమ్మాయికి ఇచ్చేసి. అవును, ఆ అమ్మాయి చదివి నిన్ను తన్నాలనుకునే లోపల నువ్వు అక్కడ ఉండవు. అరే ఓ నువ్వు ఆ అమ్మాయికి నచ్చావనుకో, తన మనసును మడిచి ఉత్తరంలో పెట్టి నీకు అందిస్తుంది. ఈ ఐడియా నాకు నచ్చిందిరా. ఏంట్రా ఇది? అంజలి క్లాస్ నుంచి వచ్చే టైం అయింది. అవి ఉత్తరం తీసుకుని వస్తాడు, ఇంకా రాలేదేంటి? ఏంటి వైజంతి సన్నపడ్డావు? నీ మీద బెంగెట్టుకుని నా పైన బెంగ, నేను రెడీ. నిప్పేడు నువ్వు రావే. చిచి, అడవి దొన్నలాగా ఉన్నాడంటే వాడు. నీ ఏంటోరా, బతుకు. ఈ ఆడవాళ్ళు మనల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. రేయ్, అంజలి వస్తుందిరా. అంజలి, ఏంటిది? లవ్ లెటర్. అంజలి, అంజలి, అంజలి ఆగు. Idiot! నిన్ను లవ్ చేయడానికి, నీ లవ్ లెటర్ చదవడానికి కాలేజ్కి వచ్చాను అనుకున్నావా? నువ్వు కాలేజ్కి ఎందుకు వచ్చావు నాకు తెలియదు. నేను మాత్రం చదువుకోవడానికి వచ్చాను. అర్థమైందా? ఏ అంజలి, నువ్వు ఉండవే. ఇంకోసారి నా ఎదురుగా వచ్చి ప్రేమ అన్న, ప్రేమ లెక్క రాసిన ప్రాణం తీస్తాను. అవుట్. ఏ అంజలి, నీకు ఇష్టమైతే ఇష్టమని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. ఇంతదానికి ఆవేశపడితే ఎలా? ఆవేశపడక వాటేసుకోవాలవాణ్ణి. ఈ కాలంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడంలో తప్పే ఉంది? తప్పే, నా వరకు తప్పే. పుట్టక ముందు కడుపులో, పుట్టిన దగ్గర నుంచి గుండెల్లో పెట్టుకుని పెంచుతారు అమ్మా నాన్న. మనకు ముళ్ళు గుచ్చుకుంటే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళొస్తాయి. మనకు జ్వరం వస్తే విలువెల్లాడిపోతారు. వాళ్ళ ప్రేమను కాదని ఎవరో కాలేజ్లో పరిచయమైన వాడిని ప్రేమించి వాడే జీవితం అనుకునే వెర్రిదాన్ని కాదు. ఎవడైనా వచ్చి ప్రేమించమని అడిగినా క్షమించేదాన్ని, అంతకన్నా కాదు. అమ్మో అరే, మన అభిగాడు చాలా అదృష్టవంతుడు. వాడుగా నా లవ్ లెటర్ ఇచ్చుంటే వాడి బతుకు. రేయ్, అంజలి అమాయకురాలు అనుకున్నాం, అప్పర కాళికాదేవి అని ఇప్పుడు అర్థమైందిరా. రేయ్, ముందు వాడు ఎక్కడో తెలుసుకొని వాడు రాసిన ఉత్తరం అంజలి దొరకకుండా చేయాలరా. ఏమంటారు? పదండి. మేడం, ఏమా? న్యూటన్ రాసిన బయోఫిజిక్స్ కావాలి. న్యూటన్ రాసిన బయోఫిజిక్స్. యా. న్యూటన్ మేడం ఇట్రామ్మా. వచ్చేసా. నువ్వు బయోఫిజిక్స్ ఎప్పుడు రాసావమ్మా? చా, బయోఫిజిక్స్ అని చదవడమే రాదు. బయోఫిజిక్స్ అని ఎలా రాస్తాను మేడం నేను? చదవడం రాకుండా ప్యూన్ ఎలాగయ్యావమ్మా? నువ్వు లైబ్రరీని అవలే. మేడం, న్యూటన్ అంటే సైంటిస్ట్. ఆ న్యూటనా? వీడు అనుకున్నాలే. 9th ర్యాక్ లో ఉంటుంది, Okay. తీసుకోమ్మా. ఓకే, థ్యాంక్ యూ. 9th ర్యాక్. సారీ. ఇట్స్ ఓకే. ఏడుకొండలవాడ కాపాడు స్వామి. అంటే ఆ అమ్మాయి రాసినట్టుగా మన వాడికి లెటర్ రాద్దామా? రేయ్, ఈ ఐడియా నాకు నచ్చలేదురా. వాడిని కాపాడుకోవడానికి ఇంతకంటే మంచి ఐడియా ఇంకోటి లేదురా. ఈ నిజం బయటపడితే రేపు వాడి ప్రాణానికే ప్రమాదం వచ్చి పడుతుంది. రాయకపోతే ఆ ప్రమాదం ఏదో ఇప్పుడే వచ్చి పడుతుంది. ఎన్ని రోజులురా మనం ఈ రహస్యాన్ని దాచిపెడతాం? ఏదో ఒక రోజు అది బయటపడితే బయటపడే లోపు అంజలి వాడి ప్రేమను అర్థం చేసుకునేలా అర్థం చేద్దాం. చేసుకోపోతే అభిని ఎలా కాపాడుకోవాలో అప్పుడు ఆలోచిద్దాం. ఈ లోపు మన ప్రయత్నం మనం చేయడం తప్పులేదుగా. ఏమంటారా? సరే ఓకేరా. అమ్మా. అంజల్లాగా నేను టెన్షన్ అవుతుంటే రావే అమ్మా. రంగమ్మ, నా మనసు నీ నమస్కారం లైబ్రరీ గారు. ఏం చేస్తున్నారమ్మా ఇక్కడ? అది రాయ్ ఖాళీగా ఉంది మేడం. ఈ ర్యాక్స్ అన్ని ఫుల్ గా ఉన్నాయి కదమ్మా. మీకేం బుక్ కావాలి? అది వాత్సాయన కామసూత్రం మేడం. వాత్సైన కామసూత్ర బుక్ కావాలమ్మా. ఒక్కసారి వంగమ్మా. వాత్సైన కామసూత్రం, వాత్సైన కామసూత్రం, వాత్సైన కామసూత్రం బుక్ కావాలి. వాత్సైన
చదువుతున్నావమ్మా ఇంతకీ ఆ, మేడం బిఏ మేడం. ఓహో డిగ్రీనా ఇంకొకసారి ఉందమ్మా ఇంటర్ చదువు డిగ్రీ ఏంట్రా ఇంటర్ చదువు డిగ్రీ ఏంట్రా నువ్వేంట్రా లెక్చరర్వా నువ్వు లెక్చరర్వా వేద వల్ల చీచి అంటే ఇప్పుడు మన కాలేజీ లైబ్రరీలో వాచన కమ్మసూత్రం ఏంటి లేదా రాసాయన మేడం? కామసూత్రం దున్నపోతు ఓర్ నాయను ఈ మేడం ఒకటి ఏంట్రా ఈ అంజలి టైంకి రావచ్చు కదా అవునా రే నీకు వాచ్యానికి అవసరం ఏదో అడిగేశాను రా. రేయ్ అంజలి వస్తుందిరా. హాయ్ హాయ్ అభి, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ ప్రేమించుకున్నామంటూ పార్కుల్లో తిరగటం, సినిమాలకు వెళ్ళటం, ప్రేమ పేరుతో టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. రేయ్ నమ్ముతాడంటావా? ఓటేరా అబ్బా మా అమ్మ నాన్న అన్నయ్య అంటే నాకు ప్రాణం. నీకు కూడా తెలుసుగా, మన ప్రేమ విషయం మా వాళ్ళకు చెప్పి ఒప్పించే బాధ్యత నాది. అంతవరకు మన స్నేహితులం. ఈ ఉత్తరం నేను రాసినట్టు ఎవరికీ తెలియకూడదు, మీ ఫ్రెండ్స్కి కూడా. మన ఇద్దరం కలుసుకున్నప్పుడు ఈ ఉత్తరం గురించి, మన ప్రేమ గురించి మాట్లాడకూడదు. నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. నీ అంజలి. రేయ్ నమ్మినట్టా నమ్మనట్టారా? ఇంకోటేరా అబ్బా దేవుడా చాలా థ్యాంక్స్. ఏం సార్ హుషారుగా రేంటి సార్? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏం చేయాలి? ఏం చేయాలా? వెళ్ళి హుస్సేన్ సాగర్ లో దూకు. లేకపోతే ఏంటి సార్, డాన్స్ చేయాలి సార్. డాన్స్